వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కూడా ఖాయం చేసాం. వల్లభనేని వంశీకి చుక్కలు కనబడుతున్నాయా అని చెప్పి కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి గన్నవరంలో వల్లభనేని వంశీకి. గన్నవరంలోనే కాదు, గన్నవరం దాటి బయటకు అడుగుపెట్టిన చుక్కలు చూపించేందుకు కూడా ఈరోజు కూటమి సర్కార్ అదే స్థాయిలో సిద్ధమవుతోంది. అందుకే ఈరోజు వంశీ అండ్ కో బెదిరిపోతూ ఉన్నారు. నిన్నటి వరకు అధికార మదంతో రెచ్చిపోయిన వంశీ అండ్ బ్యాచ్ ఈరోజు నిజంగానే ఎవరైనా తమకి టీడీపీ నుంచి ఎవరైనా సన్నిహితులు ఉంటే వాళ్ళతో పార్టీ అధిష్టానానికి కాదు, ప్రభుత్వ పెద్దలు కూడా రాయబారం నడిపిస్తూ ఉన్నారు. సో అందుకే ఏదైతే అధికారం చూసుకొని అధికార మదంతో రెచ్చిపోతూ దానికి వెంటనే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనడానికి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవాలి. వెనక ముందు ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ఈయన రెచ్చిపోయిన తీరు, వైఎస్ఆర్సీపీలో పదవులు రాకపోగా పార్టీ ఓటమికి కూడా గురయ్యారు. ఆయన 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసినా గన్నవరంలో అంత స్టామినా లేకపోయినా నేరోతో బయటపడ్డారు. ఆయన దుట్టా రామచంద్రరావు మీద కావచ్చు, యార్లగడ్డ వెంకటరావు మీద కావచ్చు. అలాంటి వంశీ అలా వైసీపీలోకి వెళ్ళారో లేదో గన్నవరంలో తనకున్న పరువును కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు ఓటమి అంచు నిలబడి ఉన్నారు ఆయన. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న ఇష్యూలతో ఆయన సతమతం అవుతూ ఉన్నారు. ఆయన అసలు పార్టీని ఎలా లైమ్ లైట్లో పెట్టాలి, తన ఓన్గా జనంలోకి ఎలా వెళ్ళాలనేదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక అంశం, ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. అలాంటిది ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించుకుని కూర్చోబెట్టి వాళ్ళ భవిష్యత్తుని చక్కదిద్దేంత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరన్నది వాస్తవం. అందుకే మరి వంశీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక చర్చ అయితే, వరుసపెట్టి వంశీ చుట్టూ ముసురుకుంటున్న కేసులు కానీ, వంశీ మీద జరుగుతున్న ముప్పేట దాడి కానీ ఆయన డిఫెన్స్లో పడేస్తూ ఉంది. మనకు తెలుసు, వల్లభనేని వంశీ ఒక పరిటాల శిష్యుడిగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు, ఒక సామాన్యుడిగా. దెన్ అక్కడి నుంచి ఆయన కొడాలి నాని తన గురువు అని అనుకోవాలి. ఆయన బాటలోనే అటు హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గర అవ్వడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే వల్లభనేని వంశీకి టీడీపీ నుంచి టికెట్ దక్కింది. అది కూడా ఫస్ట్ టైమే ఎంపీ టికెట్ దక్కింది. లగడపాటి చేతిలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది 2009 ఎన్నికల్లో. 2014 వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన జరిగింది. ప్రజారాజ్యం నుంచి ఆ రోజున అక్కడ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైన పరిస్థితుల్లో కేసీఆర్ నాని లాంటి వాళ్ళు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీని తీసుకెళ్లి గన్నవరంలో ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు. పాపం అక్కడికి ఆల్రెడీ ఉన్న దాసరి బాలవర్ధనరావు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి కన్విన్స్ చేసి వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మాటను తీసేయడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడుకి. దెన్ వల్లభనేని వంశీ మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి దుట్టా రామచంద్రరావు, ఆయన వైఎస్కి క్లాస్మేట్ కూడా, చాలా క్లోజ్ అసోసియేట్ కూడా. అక్కడి నుంచి దుట్టా రామచంద్రరావు వంశీ చేతిలో ఓడిపోవడం జరిగింది. చాలా తక్కువ 10,000 లోపు ఓట్లతోనే వంశీ ఆ రోజు గెలిచి బయటపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరించారైనా పార్టీ అధికారంలో ఉన్న దేవినేని ఉమా మీద మాటకు ముందు విమర్శలు చేయడం, సిపి రామాంజనేయులతో సున్నం పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి బెజవాడ వెళ్తే బెజవాడ కేంద్రంగా ఆయన్ని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా చాలా ఎప్పుడు కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న బిరుదు తెచ్చుకున్నారు వల్లభనేని వంశీ. అయినా సరే అలాంటి వంశీకే మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు 2019లో టికెట్ ఇచ్చున్నారు. దెన్ 2019లో చూస్తే ఎలాగైనా గన్నవరాన్ని తన హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అప్పటికే దుట్టా రామచంద్రరావుని పక్కన పెట్టి ఎన్ఆర్ఐ అయిన యార్లగడ్డ వెంకటరావుని తీసుకొచ్చారు పార్టీలోకి. లాస్ట్ మినిట్లో వచ్చారైనా అప్పటికి కింద మీద పడుతున్నప్పటికీ దుట్ట వర్గం సపోర్ట్ చేసినప్పటికీ వంశీ మీద గెలవలేకపోయినారు. చాలా తక్కువ ఓట్లతోని ఆ రోజు వంశీ మీద యార్లగడ్డ వెంకటరావు ఓడిపోవడం జరిగింది. వంశీ మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఓడిపోయింది. గెలిచిన కొద్ది రోజులకే కొడాలి నానితో పాటు వెళ్ళి ఆయన వైఎస్ఆర్సీపీ పంచం చేరే ప్రయత్నం చేశారు. అప్పుడు దాకా వంశీ ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు మారిపోయారు. అప్పుడు దాకా చిన్న చిన్న కాంట్రవర్సీలో మాత్రమే ఇరుక్కుంటూ వచ్చిన వంశీ గంగ చంద్రముఖిగా మారినట్టు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వెంటనే మారిపోయాడు. ఆయన కొడాలి నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా బిహేవ్ చేస్తూ వచ్చాడు. మాటకు ముందు లోకేష్ని, మాటకు ముందు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉండేవాళ్ళు. అందరితో ఆగితే బాగుండేది, వంశీకి కొంత శాంటిటీ అన్న మిగిలి ఉండేది. కేవలం పార్టీ మారారన్న ఒక విమర్శ మాత్రమే ఉండేది. అక్కడితో ఆగితే ఆయన వంశీ కాలేడు. అందుకే భువనేశ్వర్ని ఉద్దేశించి కూడా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా లోకేష్ పుట్టుకును ఉద్దేశించి చాలా అసహ్యకరంగా వంశీ బిహేవ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన వెంట నడిచిన టీడీపీ నేతలు కూడా ఆయన అసహ్యించుకున్న పరిస్థితి. ఇదే దుట్టా రామచంద్రరావు వర్గం కూడా ఆయన వ్యతిరేకించింది. యార్లగడ్డ వెంకటరావు కూడా వంశీ లాంటి వాళ్ళు ఉంటే తాను ఉండలేని పార్టీలో అంటూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి టీడీపీ రెడ్ కార్పెట్ ఏర్చింది. ఈరోజు దాని ఫలితం ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. యార్లగడ్డ వెంకటరావు ఏ విధంగా చూసినా వంశీ కన్నా రాజకీయాల్లో జూనియరే. అలాంటి యార్లగడ్డ చేతిలోని వంశీ ఓడిపోవడం జరిగింది. అది ఆయన చేసుకున్న సెల్ఫ్ గోలే. ఓటమి తర్వాత మరొక లెక్క అన్నట్టుంది. ఓటమి ముందు ఒక లెక్క, ఓటమి తర్వాత మరొక లెక్క అన్నట్టుంది వంశీ పరిస్థితి. ఈరోజు జగన్ ఆయన ఎన్నికలకు ముందే పట్టించుకోలేదు. ఒక దశలో అసలు ఆయనకి టికెట్ వస్తుందా రాదా అని కూడా చర్చ
చర్చ జరిగింది. ఎంపీగా వెళ్ళమంటే వెళ్ళని అడ్డం తిరిగాడు ఆయన. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలను కూడా లైట్ తీసుకున్నారు. సో ఇద్దరిని, ఆయన ఫ్రెండ్ అయిన కొడాలి నానిని కూడా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు జనం ఈరోజు. ఓటమి తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఒక లెక్క, వంశీ పరిస్థితి ఒక లెక్క అన్నట్టుంది. ఎందుకంటే తన తల్లిని అవమానించిన వాళ్ళు ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అంటూ లోకేష్ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. గన్నవరంలో పాదయాత్రలో భాగంగా బహిరంగ సభ పెట్టి మరీ వంశీకి సవాల్ విసిరారు ఆయన లోకేష్. ఈరోజు చూస్తే ఒకవైపు సంకల్ప సిద్ధి స్కామ్, మరోవైపు గన్నవరంలో పార్టీ ఆఫీసు, టీడీపీ ఆఫీస్ తగలబెట్టించిన స్కాము, మరోవైపు చూస్తే గతంలో ఆయన మీద బుక్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కుటుంబ సర్కార్ బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. వంశీ ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు ఏదైతే బాడీ గార్డ్స్ని వెంట పెట్టుకుని బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంటే రాష్ట్రం దాటాలన్నా కూడా అదే పరిస్థితి ఉంది ఆయనకు. అంతేకాదు ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. సో పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. తన క్లోజ్ అయిన కొడాలి కాపాడతారంటే కొడాలి మీద ఇంకా ఎక్కువ కేసులు పడుతూ ఉన్నాయి. ఇంకా పాత టీడీపీ నేతలు ఎవరైనా ఉన్నారని వాళ్ళు సరెండర్ వచ్చే ప్రయత్నం జరుగుతోంది వంశీ వైపు నుంచి, తనను క్షమించమని. ఏకంగా అవసరమైతే లోకేష్ని క్షమించమని అడుగుతాం, చంద్రబాబు నాయుడుకి బహిరంగ క్షమాపణ చెప్తామన్నట్టుగా ఆ వంశీ కానీ నాని కానీ బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈరోజు. అంతేకాదు వరుస పెట్టి పార్టీ ఆఫీస్ కేసో లేకపోతే ఇంకో కేసో అవన్నీ కూడా చాలా రోజులుగా ఉన్నవే. తాజాగా కొడాలి నానికి సంబంధించి ఎలాగైతే వైజాగ్లో కేసు ఫైల్ అయిందో, వంశీ మాటలకు సంబంధించి కూడా అదే స్థాయిలో టీడీపీ క్యాడర్ కేసులు ఫైల్ చేసేందుకు కూడా ఈరోజు సిద్ధమవుతా ఉంది. నిజంగానే అలాంటి కేసులు ఫైల్ అయితే ఈ రోజున ముందుగా టార్గెట్ అయ్యేది వంశీని అనుకోవాలి, కొడాలి నాని కంటే ముందుగా. సో నిజంగా చూసినట్లయితే ఇక స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ వంశీకి చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైతే వంశీ తమని 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారో అంతకంటే రెట్టింపుగా ఈరోజు వంశీని గడప దాటి బయటకు వస్తే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఓవరాల్గా చూసినట్లయితే అధికారం అలా కోల్పోవడంతోనే వంశీకి ఇలా చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు. అందుకే పాత టీడీపీ నేతలతో, తనకు సన్నిహితులైన నేతలతో ఆయన రాయబారం నడిపించే ప్రయత్నం జరుగుతున్నా అది కూడా అక్కడ వర్కౌట్ కావట్లేదు. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నందుకు ఎక్కువ టైం లేదు, ఎక్కువ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 yearsలోనే వంశీకి ఇలాంటి పరిస్థితి అయితే ఎదురైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.